వాగ్దానము ఏంటి? కంటికి కనపడింది శరీరము, రక్తం. మీ కంటి కనిపించేది రొట్టె ద్రాక్షరసము, కంటికి కనపడిన క్రీస్తు శరీర రక్తములు, అవి మనము దానిని అదృశ్యమైన వాటిగా మనము స్వీకరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మూడు అక్కడ నెరవేర్చే విధానంగా ఉండాలి. సంస్కారంలో ఈ మూడు నియమాలు: ఒకటి, ప్రభువు చేత నియమించి ఆచరించబడి ముద్రించబడాలి వాక్యంలో. రెండు, దృశ్యమైనది ఉండాలి. మూడు, అదృశ్యమైనది అనేది ఉండాలి. ఇప్పుడు ఈ బాప్తిస్మిచ్చి యోహాను విషయానికి మరలా మనము వద్దాం. బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనము చూసినప్పుడు ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇక్కడ ఎంతమందికి బాప్తిస్మిచ్చాడు అనేది చూడండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. తమ పాపములు ముఖ్యమైనది గమనించండి. పాపములు ఒప్పుకోవడం అనేది, పాపపు ఒప్పుదల అనేది ప్రధానమైనది. అది ముందు జరగాల్సిన కార్యం అది. ఆ తర్వాతే బాప్తిసం ఇచ్చాడు యోహాను. అయితే ఎవరెవరు వచ్చారంటే ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు అందరూ అంటున్నాడు. ఒక లెక్క ప్రకారంగా, ఒక ఎస్టిమేషన్ ప్రకారంగా ఇంచుమించు యోహాను ఇంచుమించు 18 నెలలు పరిచర్య చేశాడని చెప్తారు. కొంతమంది లేదు 9 నెలలు అని చెప్తారు. సరే, ఎగ్జాంపుల్ ఒక 18 నెలలు తీసుకుంటే, యోహాను మినిస్ట్రీ కాలంలో 18 నెలలు తీసుకుంటే అతడు ఏ విధానంలో బాప్తిసం ఇచ్చి ఉంటాడు? ఒకవేళ ముంచి ఇచ్చాడా, లేదంటే ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారముగా తర్వాత నేను చెప్తాను, హిస్సోపు అనే మొక్కను తీసుకొని నీటిలో ముంచి తల మీదుగా ఆ నీరు పోయబడుతుంది. తల మీదుగా నీరు పోస్తారు. ఇది ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో 18-19 వచనంలో ఒకసారి చూద్దాం త్వరగా. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించి పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నిటిను నేను నీకు. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 17 నుంచి చదవండి. అపవిత్రుడి కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. పారు నీళ్లు అంటే ప్రవహించే నీళ్లు భస్మంలో పోయవలను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి, నీళ్లు ఏ నీళ్ళు అనగా ఆ భస్మము మరియు నీళ్లు కలిసిన బూడిద నీళ్ళు అనమాట. నీళ్లతో కలిసిన భస్మంలో కలిసిన నీళ్లు, ఆ నీళ్లలో ఈ హిస్సోపును ముంచి ఆ గుడారముల మీద, దానిలో ఉన్న సమస్తమైన ఉపకరణముల మీద, అక్కడ ఉన్న మనుషుల మీదను, ఎముకనే గాని, నరకబడిన వారినే గాని, సోమనే గాని, సమాధిని గాని ముట్టిన వారి మీదను దానిని ప్రోక్షింపవలెను. మీరు మొత్తం అంతా చదవండి. 19వ అధ్యాయం అంతా కూడా ప్రోక్షించుట అనే మాట ఇంచుమించు 200 సార్లు కనిపిస్తుంది. ప్రోక్షించుట, పోరింగ్ అని చెప్పచ్చు. ప్రోక్షించడం అంటే నీళ్లు గ్లాసులో ఉన్నాయి కదా, నీళ్లు ఇలా పోసి దాన్ని పోయడం, నీళ్లు వంపడం లేదా పోయడం అంటాం. ప్రోక్షించడం అంటే దాని అర్థం అది. ఇప్పుడు మోషే లేదంటే ఒకడు అపవిత్రుడైన వ్యక్తిని కూర్చున్న పద్ధతి ధర్మశాస్త్రంలో. ఒకడు అపవిత్రుడైతే అతడు దీనివల్ల అపవిత్రుడయ్యాడు, లేదా సమాధులు లేదంటే ముట్టుకోకూడదు దాన్ని ముట్టుకున్నాడు అనుకుంటే, అతడు పవిత్రుడు అవ్వాలంటే ఈ పద్ధతి చేయాలి. ఆ బూడిదలో నీరు కలిపి, ప్రవహించే నీళ్లు కలిపి, ఆ నీటిలో హిస్సోపును ముంచి, ఆ ముంచిన ఈ హిస్సోపు మొక్క నీటిని పీల్చే గుణం ఉంది. నేను చెప్పాను నిర్గమాకాండ గ్రంథంలో లెంట్ కాలంలో హిస్సోపు నీటిని పీల్చే స్వభావం ఉంది. ఆ హిస్సోపును ముంచి అతని తల మీదుగా నీరు ప్రోక్షించాలి, పొయ్యాలి. అప్పుడేమవుతాడు? అతడు పవిత్రుడు అవుతాడు. ఇది ధర్మశాస్త్ర విధానం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా పాపములు ఒప్పుకొని యోహాను దగ్గరకు వచ్చినప్పుడు యోహాను వారికి బాప్తిస్మిస్తూ ఉన్నాడు. ఏ పద్ధతిలో అంటే ఈ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా యోహాను ఇస్తున్నాడు. ఇలా మీరు ఎలా చెప్తారండి? ఇది ఎంతవరకు కరెక్టు అంటే వెళదాం దానిలోనికి. ఒకవేళ ముంచి ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ బాప్తిస్మిచ్చి యోహాను అందరికీ ముంచి ఇచ్చాడు అనుకుందాం.
18 నెలల పరిచర్య చేశాడు. ఇంచుమించు యోహాను 1 మిలియన్ మందికి తక్కువలో తక్కువగా యూదావారు, అక్కడ ఏ ప్రాంతం వారు ఉన్నారు చూడండి, అక్కడ యూదయ. మత్తయి